తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, ఈ 30వ తేదీన పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలంటారు? మనకి కామన్గా ఆలోచిస్తే ఏంటి పౌర్ణమి అయితే ఉంది, అమావాస్య అయితే ఉంది, ఏ తిథి అయితే ఉంది, ఏ తిథైనా అదే రోజు కదా అనుకుంటాం. కానీ అలా లేదు అని మనకి అమ్మవారే చెప్పింది. ఎలా అంటే శాస్త్రాల్లో దేవీ భాగవతం అనేటువంటి దాంట్లో అమ్మవారు ఆ భక్తుడికి దర్శనం ఇచ్చి చెప్తుంది. దేవీ భాగవతం కనుక చదివితే తెలుస్తుంది. చతుర్దశి, అష్టమి, నవమి, తర్వాత అమావాస్య, పౌర్ణమి కూడా యాడ్ అయ్యాయి. రోజుల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి నా యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆ రోజు. ఓకే అని అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి రోజులు ఇవి. కాబట్టి పౌర్ణమి నాడు ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తారో, అది కూడా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ధ్యానిస్తారో, అన్నిటికంటే మూలమైనటువంటిది ఏంటి? మనశ్శాంతి. అవును, అంతే కదండి. ఎవరికైనా కూడా ఏంటి మనశ్శాంతి ఉండాలంటాడు. అంతే. మీకు ₹1,00,00,000 ఉందండి, డబ్బులు వచ్చాయి, మనశ్శాంతి ఉండాలి. ఏం చేసుకుంటారు? అంతే కదా. మనశ్శాంతి లేదండి, ₹1,00,00,000 వచ్చాయి కానీ మనశ్శాంతి లేదండి అంటాం. ₹1,00,00,000 వస్తే ఎందుకు మనశ్శాంతి ఉండదు అంటే ఉండదు. ఒక్కోసారి ఒక వ్యక్తి అంతే. నేను కోట్లు ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటున్నాడు అని రూల్ ఉందా? చెప్పగలరా? లేదు కదా. అవును. మనశ్శాంతిని ఇచ్చేది పౌర్ణమి రోజు చేసేటువంటి పూజ. మీరు పౌర్ణమి నాడు గనక అమ్మవారిని మనసులో ధ్యానం చేసినట్లయితే ఆ నెలంతా కూడా మనశ్శాంతిగా ఉంటారు. ఓకే. పౌర్ణమి నాడు ఇప్పుడంటే మర్చిపోయారు కానీ చాలామంది చాలా తక్కువ మంది పాటిస్తున్నారు ఇది. మా నాన్నమ్మ గారు చలివిడి చేసేది. చలివిడి అని బియ్యం పిండితో చేస్తారు. చలివిడి, అరటిపళ్ళు, ఒక రెండు మూడు అరటిపళ్ళు, ఆకు, ఒక్క, పాలు అన్నీ పెట్టి బిల్డింగ్ మీదకి వెళ్ళి అక్కడ ముందుని ఇట్లా పెట్టేసి అమ్మవారికి చూపిస్తూ లలిత చదివేవారు, లలితా సహస్రనామాలు. ఓకే. దాని తర్వాత చలివిడి ముద్దలు అందరికీ పెట్టేవారు, పిల్లలందరికీ. దానివల్ల ఏంటంటే ఇవాళ రేపు చూడండి, చిన్న చిన్న విషయాలకే మనం చిరాకు పడిపోతున్నాం, కోపాలు వచ్చేస్తున్నాయి, డిప్రెస్ అయిపోతున్నాము, మార్కులు తక్కువ రాగానే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నాం. అవును. ఈ మానసిక దౌర్బల్యం అనేటువంటిది పోతుంది ఈ పౌర్ణమి రోజు చేసేటువంటివి. పౌర్ణమి రోజు కేవలం చనివిడి అదొకటే కాకుండా ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు. ఎందుకు చేయాలి హోమం ఇంట్లో? చాలా మందికి సందేహం వస్తుంది. ఏముంది, ₹10,000 ఖర్చు, ఏదో ఒక 20,000 ఖర్చు, 40,000 ఖర్చు, ఎంతో ఖర్చు ఉంది. అవును. అబ్బా ఏమిటండి ఇది అంటే, హోమము ఎక్కడ జరుగుతుందో అక్కడ దేవతలు వస్తారు. అవును. దేవత ఎక్కడికైతే వస్తుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉండదు. నెగటివ్ ఎనర్జీని ఎక్కడైతే లేదో అక్కడ నీకు కీడు రావడానికి ఆస్కారం ఉండదు. ఓకే. నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయింది, మీ గ్రహస్థితికి నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు మీకు మరింత తీవ్రమైనటువంటి దోషాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఓకే. అలా కాదండి, నెగటివ్ ఎనర్జీని పారదోలేటువంటి దేవతా ఎనర్జీ వచ్చింది ఇంట్లో, నేను ఒక పూజ చేశాను. నిత్య పూజ వల్ల కూడా వస్తుందండి. కేవలం నేను ఏదో హోమం వల్ల అని చెప్పట్లేదు. నిత్య పూజ చేసుకొని చూడండి. మీరు రోజు దీపం పెట్టడం అలవాటు చేయండి, ఖచ్చితంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు. ఓకే. రోజు లలిత చేసుకునే వాళ్ళ ఇంట్లో అసలు ఎంటర్ అవ్వదు. లలిత కానీ, హనుమాన్ చాలీసా కానీ, రుద్రం కానీ, నిత్య గాయత్రి చేసేవారి ఇళ్లలో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు. ఇలా ఎప్పుడైతే లేదో నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతూ ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఏంటి వీటికి కూడా కారణం అదేనా ఉంటుంది. ఎలా అంటే జాబ్ లేకుండా ఇంట్లో ఉంటున్నాం, నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ వల్ల ఉంటుంది. అవును. ప్రతి చిన్న చిన్న విషయాలకి అవమానం పడుతున్నాం. అవును. చుట్టాలతో అవమానం, లేకపోతే ఆఫీస్లోకి వెళ్తే అవమానం, లేకపోతే ఏ పని అవ్వట్లేదు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, నెగిటివ్ ఎనర్జీ. ఎలా అంటే చెప్తా వినండి. ఒక వైరస్ కంటికి కనబడదు, వైరస్ ఎంటర్ అయిందండి అందుకే ఇలా అయింది అంటున్నాం. అవును. అవునా కదా. అవును. అది మైక్రోస్కోప్లో పెట్టి చాలా మైన్యూట్గా చూస్తే కనబడుతుంది. మరి వైరస్ అనేది చాలా చిన్నది కదండి, కంటికే కనబడదు కదా, మనిషిని ఎలా డౌన్ చేస్తుంది? అవును. అది ఎలా డౌన్ చేస్తుందో నెగటివ్ ఎనర్జీ కూడా వీళ్ళని డౌన్ చేస్తూ ఉంటుంది. ఓకే. మీకు ఎందుకు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతుంటారు, ఒక దగ్గరికి వెళ్తే అబ్బా చాలా ప్రశాంతంగా ఉందండి అంటే, ఒక దగ్గరికి వెళ్తే అబ్బా ఇక్కడ ఉండలేకపోతున్నాం అండి, ఏంటో నాకు ఇక్కడ వెళ్ళిపోదాం అంటూ ఉంటాం. దట్ ఈస్ నెగటివ్ ఎనర్జీ. మీరు ప్రశాంతంగా ఉన్నారంటే పాజిటివ్ ఎనర్జీ. అందుకే మనం ఆలయానికి వెళ్తే ప్రశాంతంగా ఉంటాము. ఏదైనా కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఉండబుద్ధి కాదు. దట్ ఈజ్ నెగటివ్ ఎనర్జీ. ఆ యొక్క వాతావరణాన్ని ఇంట్లో మీరు పెంచుకోవాలంటే పౌర్ణమి ఎక్కువగా పాటించాలి, నిత్య దీపారాధన, దేవతారాధన చేయాలి. ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఫలితాలు పెరుగుతూ ఉంటాయి. ఒక్క రోజులో కాకపోయినా రెగ్యులర్గా చేయడం వల్ల పెరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల మనకు ఆ నెలంతా కూడా మనం మానసికంగా బాగుంటాం. అంటే ప్రతి నెలకు అలా చేసుకోవడం వల్ల మంచి చంద్రబలం పెరుగుతుందండి మెయిన్గా. ఎప్పుడంటే ఎందుకంటే
అన్నిటికంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో చంద్రబలం చాలా గొప్పది అంటాం. ఎస్ అవును చంద్రబలం తారాబలం అని చెప్పి చదువుతాం. అవునవును చంద్రబలం ఉంటే ఏమవుద్దంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఎస్ మనోధైర్యం పెరుగుతుంది. దానికంటే ముఖ్యంగా ఎస్ ఎప్పుడైతే మనోధైర్యం మనకి పెరిగిందో ధైర్య సాహసే లక్ష్మి. ఎస్ అవును చంద్రుడు మనసుకు కారకుడు, అవును చంద్రమా మనసులో జాతః అంటున్నాగా. అవును మనసు కారకుడు బలంగా ఉంటే మనోధైర్యం పెరుగుతుంది, మనోధైర్యం పెడితే ధైర్య సాహసే లక్ష్మి. ఎస్ అంటే ఒక పౌర్ణమి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుందిగా. ఎస్ అవును సో థ్యాంక్ యూ సార్. పౌర్ణమి రోజు ఏం చేయాలని చాలా చక్కగా చెప్తున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.